వెల్కమ్ టు జశ్వినంద ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆవిరికుడుం అండి. దానికోసం నేను ఒక తెప్పాల్లో నీళ్లు పోసుకుంటున్నానండి. 2 లోటాల వరకు నీళ్లు పోసుకొని దాని మీద వైట్ కలర్ క్లాత్ ఒకటి కట్టేసుకుంటున్నాను. మంచిగా వాష్ చేసుకొని ఉంచింది పొడి క్లాతేనండి. దాని మీద చుట్టూరు కట్టేసుకొని చూపించిన విధంగా టైట్గా కట్టేసుకున్నాను. దీని మీద అయితే ఇప్పుడు దోశ బ్యాటరేనండి. ఇది వేరే దాంతో ఏం చేసే పని లేదు, దోశ బ్యాటరే. ఇందులో చక్కగా దోశ బ్యాటర్ని ఒక 4-5 గంటల వరకు చక్కగా వేసేసుకోవాలి, మందంగా వచ్చేటట్టు. 4-5 గంటలు చక్కగా వేసేసుకున్న తర్వాత ఇక్కడ కట్ చేసుకున్న ఆనియన్సే కానీ మనకి ఇంకా పచ్చిమిర్చి, క్యారెట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి వేసుకుంటా. చుట్టూ ఆయిల్ 1 స్పూన్ వరకు వేసుకొని చక్కగా మూత పెట్టుకోవాలి. దీనికి కవర్ అయ్యేటట్టు ఏ మూత అయితే ఉందో ఆ మూత. ఇది మీలా తెపాల్లోనే కాకుండా ఆవిరికుడుం వేసుకునేది ఇడ్లీ రేకులాగా ఆవిరి రేకులు కూడా ఉంటాయండి. ఆ రేకుల్లో కూడా ఆవిరికుడుం వేసుకోవచ్చు. అయితే ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాను నేను. ఫస్ట్ 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాతనే హై ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇది నిదానంగా పొంగుతుందండి. ఫస్ట్ ఒక 5 మినిట్స్ అవ్వగానే చూపిస్తున్నాను చూడండి ఎలా పొంగిపోయిందో. ఫ్లఫీగా వచ్చేటట్టు, స్పాంజీగా వచ్చేటట్టు చక్కగా పొంగిపోతుంది. సరే, నేను మూత అయితే పెట్టుకొని ఒక 15 మినిట్స్ పాటు అది చూపించడానికి తీసాను. ఒక 15 మినిట్స్ పాటు చక్కగా మూత పెట్టుకుంటే చాలా వరకు అయిపోతుందండి. ఇప్పుడు నేను దీన్ని టర్న్ చేసుకుంటున్నాను. అటు సైడ్ కూడా మనం ఇచ్చేసుకోవాలి కాబట్టి ఆవిరి కుడుకుతుంది. అది అటు సైడ్కి టర్న్ చేసుకుంటున్నాను. చుట్టూరు దోశ తీసినట్టే చక్కగా తీసుకొని మనం ఆయిల్ 1 స్పూన్ వరకు వేయకపోతే ఏమవుతుందంటే అది అంటుకుపోతూ ఉంటుందండి. దానికోసం మనం అటు వేసుకొని ఆయిల్ వేసుకొని చక్కగా తిప్పుకోవాలి. తిప్పుకొని ఇటు కూడా ఒక 15 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లోనే నేను చక్కగా ఉడకనిస్తున్నాను. ఇదైతే కలర్ అయితే ఏం చేంజ్ అవ్వదండి. మూత పెట్టుకొని అటు ఇటు ఉడకనివ్వాలి. కలర్ చేంజ్ అవ్వదు కానీ ఉడుకుతుందండి. ఇడ్లీ ఎలా అయితే ఆవిరికి ఉడుకుతాయో అలా ఉడుకుతుంది. ఇది ఆవిరికుడుం అంటాం. ఇది ఒట్టి దోశ బ్యాటరేనండి. నేను ఏం వేయట్లేదు. దోశలు ఎలా వేస్తాము సాల్ట్ వేసుకున్న దోశ బ్యాటర్ అదే ఇది. ఆనియన్స్, చిల్లీస్, క్యారెట్ అది మన ఇష్టాన్ని బట్టి ఆప్షనల్ అండి. ఇది టమాటా చట్నీ, అల్లపు చట్నీతో అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అటు ఇటు టర్న్ చేసుకుంటూ అటు 15 మినిట్స్ ఇటు 15 మినిట్స్ ఉంచుకున్న తర్వాత మనం టూత్ పిక్తో చూసుకున్నట్టయితే తెలుస్తుందండి. అది మనకి ఏమి అంటుకోకుండా వచ్చిందంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.